సో ఇప్పుడు చూడండి, ఏదైతే మనం ఇప్పుడు నార్టన్స్ థియరం డెఫినేషన్ చెప్పుకున్నామో, సో దాని రిలేటెడ్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద కరెంట్ ఇన్ 5 ohm రెసిస్టర్ ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ అని ఇచ్చినప్పుడు, ఇందులో మనం అక్రాస్గా ఏ టెర్మినల్ దగ్గర కనుక్కోవాలంట కరెంట్ అనేది, ఈ 5 ohmsలో ఎంత కరెంట్ పాస్ అవుతుంది అనేది కనుక్కోమని చెప్పాడు. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా? సో ఈ 5 ohms దగ్గర ఎంత కరెంట్ పాస్ అవుతుంది అనేది కనుక్కోవాలి. సో దీన్ని సాల్వ్ చేసేదాన్ని మనం ఏం చేస్తారంటే, ఇక్కడ సొల్యూషన్ చూడండి. సో స్టెప్ 1 ఏం చేస్తామంటే, మనము ఏ టెర్మినల్ దగ్గర అయితే మనల్ని కనుక్కోమన్నాడో ఆ టెర్మినల్ షార్ట్ సర్క్యూట్ చేస్తాం. అంటే ఈ 5 ohms ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలా, షార్ట్ సర్క్యూట్ చేస్తాం. అదే థెవెనిన్స్ థియరంలో అయితే ఏం చేస్తాం, దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడేమో షార్ట్ సర్క్యూట్ చేస్తాం. షార్ట్ సర్క్యూట్ చేసి అందులో పాస్ అయ్యే కరెంట్ అనేది కనుక్కుంటాం. సో ఇప్పుడు నాకు సర్క్యూట్ ఏమవుతుందంటే ఇది, సో ఇది వచ్చేసరికి 10 volts, 3 ohms, 6 ohms, 1 ampere, 10 ohms. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఏమనుకుంటాం, షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనుకుంటాం. ఇదేంటిది, ఇది ఏ టెర్మినల్, ఇది బి టెర్మినల్. ఓకే, ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నోడ్ తీసుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి అనుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుంటాను నేను, వి అనుకున్నాను. అంటే నోడ్ అనాలిసిస్ అప్లై చేసుకోవడానికి నేను అక్కడ సమ్ వోల్టేజ్ వి అనుకున్నాను. సో ఇది వి అయినప్పుడు ఈ పాయింట్ దగ్గర కూడా వీనే అవుతుంది. ఎందుకని, ఈ రెండు ఇన్ బిట్వీన్ నాకు ఎలాంటి ఎలిమెంట్ లేదు కాబట్టి. ఓకే, సో ఇక్కడ నాకేంటంటే, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామనంటే కరెంట్స్ అనేటివి లీవింగ్ అవుతున్నాయి అని అనుకుందాం. అంటే ఈ టెర్మినల్ నుంచి కరెంట్స్ అనేటివి ఈ డైరెక్షన్లోను, ఈ డైరెక్షన్లోను, ఈ డైరెక్షన్లోను కరెంట్స్ లీవ్ అవుతున్నాయి అనుకుందాం. ఓకేనా? నేను అజ్యూమ్ చేసుకున్నాను. అంటే మనం తీసుకున్న ఒక నోడ్ నుంచి కరెంట్స్ అనేటివి లీవ్ అవుతున్నాయి అనుకున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సో అప్లై కేసీఎల్. సో కేసీఎల్ అనేది అప్లై చేసినప్పుడు నాకేమవుతుందంటే, ఎక్కడ అంటే ఆ పర్టికులర్ నోడ్ దగ్గర, సో ఎట్ పర్టికులర్ నోడ్, సో ఈ నోడ్ ఏదైతే వి తీసుకున్నామో ఆ నోడ్ దగ్గరికి ఏ కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి, ఏ కరెంట్స్ లీవ్ అవుతున్నాయి అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కరెంట్స్ అనేటివి అన్ని మనం కరెంట్స్ ఏమనుకున్నాం, లీవింగ్ అనేది తీసుకున్నాం. సో కరెంట్స్ లీవ్ అయినప్పుడు ఫస్ట్ చూడండి 10 volts దగ్గర చూద్దాం. సో అక్కడ నాకేమవుతుంది, కరెంట్ అన్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. అంటే వి మైనస్ 10/3 అవుతుంది. సో అంటే ఆ బ్రాంచ్లో పాస్ అయ్యే కరెంట్ అనేది వి మైనస్ 10/3. నెక్స్ట్ సెకండ్ బ్రాంచ్ v/6. నెక్స్ట్ ఏమవుతుంది, v/10 ఈక్వల్ టు 1 అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కరెంట్స్ లీవ్ అవుతున్నాయి, 1 ఆంపియర్ అనేది ఎంటర్ అవుతుంది. కాబట్టి లీవింగ్ కరెంట్స్ అన్ని ఒక సైడ్, ఎంటరింగ్ కరెంట్స్ అన్ని ఒక సైడ్ తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ కరెంట్స్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ బ్రాంచ్ ఏదైతే మనం నోట్ తీసుకున్నామో ఇక్కడ నుంచి కరెంట్ ఇలా లీవ్ అవుతుంది అనుకున్నాను నేను. అదేవిధంగా ఇక్కడ ఈ లూప్లో ఈ బ్రాంచ్లో కరెంట్ లీవ్ అవుతుంది అనుకున్నా, అదేవిధంగా ఇలా లీవ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఇక్కడ నాకు కరెంట్ లీవ్ అవుతుందంటే, కరెంట్ అంటే ఏమని, హై పొటెన్షియల్ వోల్టేజ్ నుంచి లో పొటెన్షియల్ వోల్టేజ్ ఓవర్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. సో హై పొటెన్షియల్ వోల్టేజ్ మైనస్ లో పొటెన్షియల్ వోల్టేజ్ ఓవర్ రెసిస్టెన్స్. ఇక్కడ హై పొటెన్షియల్ అన్నప్పుడు వి, లో పొటెన్షియల్ అంటే ఇక్కడ ఏముంటుంది, జీరో, గ్రౌండ్ కాబట్టి జీరో ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఇందులో పాస్ అయ్యే కరెంట్ అన్నప్పుడు వి మైనస్ 0/10 అవుతుంది. కాబట్టి నేను ఏం రాసి ఇక్కడ v/10 రాశాను. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, వి మైనస్ 0/6 వస్తుంది. కాబట్టి ఇక్కడ v/6 రాశాను. ఇక్కడ ఏంటి, సంథింగ్ వోల్టేజ్ ఉంది ఇక్కడ, కాబట్టి వి మైనస్ 10/3 రాశాను. ఇక్కడ ఒకవేళ ఇక్కడ ప్లస్ కాకుండా మైనస్ ఉన్నింది అనుకోండి, ఇక్కడ ప్లస్ కాకుండా మైనస్ ఉన్నింది అనుకోండి వోల్టేజ్ సోర్స్లో, అప్పుడు నాకేమవుతుందంటే ఇది v+10/3 వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్న పొలారిటీ ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, సేమ్ పొలారిటీ ఉన్నప్పుడు డిఫరెన్స్ తీసుకుంటాం. అదే ఇక్కడ పాజిటివ్ ఉండి ఇక్కడ నెగిటివ్ ఉంటేనేమో ప్లస్ తీసుకుంటాం. ఓకే, అది మనం నోడ్ అనాలిసిస్ అప్లై చేసే టెక్నిక్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క ఈక్వేషన్ అనేది సాల్వ్ చేసుకుంటే నాకు వోల్టేజ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు దీని నుంచి చూడండి ఇక్కడ, అంటే ఈ వాల్యూస్ అంటే ఇప్పుడు మనం ఏదైతే 3, 6, 10 తీసుకున్నామో వీటి ఎల్సిఎం తీసుకున్నట్లయితే
సో 3, 6, 10. సో 2 3 జా 6, 2 5 జా 10. సో 3 1 జా 3 1 జా 5. సో అంత ఎల్సిఎం ఏమవుతుంది నాకు 5 3 జా 15, 30 అవుతుంది ఎల్సిఎం. సో ఇప్పుడు నాకు ఎల్సిఎం 30 అయినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, సో 10 ఇంటూ వి మైనస్ 10 ప్లస్ 5 ఇంటూ వి ప్లస్ 3 ఇంటూ వి డివైడెడ్ బై 30 ఈక్వల్ టు 1. సో దీని నుంచి ఏం చేసుకోవచ్చు అంటే మనము 10v మైనస్ 100 ప్లస్ 8v ఈక్వల్ టు 30. సో ఏంటంటే ఇదేమవుద్ది 18v ఈక్వల్ టు 130. సో దీని నుంచి v ఈక్వల్ టు 130/18 వస్తుంది. సో ఇక్కడ 130/18 చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుందంటే ఇక్కడ చూద్దాం ఒకసారి ఎంత వస్తుంది అనేది. సో 130 డివైడెడ్ బై 18 7 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 7.22 వోల్ట్స్ వస్తుంది. అంటే వోల్టేజ్ ఎంత వచ్చింది నాకు 7.22 వోల్ట్స్. సో ఇది నాకు వచ్చిన వోల్టేజ్. ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వోల్టేజ్ తీసుకున్నా ఓకే బాగానే ఉంది. అయితే ఈ వోల్టేజ్ అనేది ఎక్కడెక్కడ ఎగ్జిస్ట్ అయ్యిందని చూద్దాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ వోల్టేజ్ V అనుకున్నాం కదా, అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఈ వోల్టేజ్ ఉంటుంది 7.22 వోల్ట్స్. అదేవిధంగా ఇక్కడ 6 ఓమ్స్ కానీ 1 యాంపియర్ కానీ రెండు ప్యారలల్ కాబట్టి అదే సేమ్ వోల్టేజ్ అనేది ఇక్కడ అపీర్ అవుతుంది. ఎక్కడ 1 యాంపియర్ దగ్గర. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఈ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ రెండు ప్యారలల్ బ్రాంచ్ కాబట్టి ఈ వోల్టేజ్ అనేది ఈ మొత్తం ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అన్నమాట. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అదే వోల్టేజ్ ఉంటుంది, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అదే వోల్టేజ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ లూప్కి కేవీఎల్ అనేది అప్లై చేస్తాను. ఈ లూప్కి ఏం చేస్తాను, కేవీఎల్ అనేది అప్లై చేసుకుంటాను. సో కేవీఎల్ అప్లై చేసే కంటే ముందు ఇక్కడ కొన్ని ఇండికేషన్స్ ఇస్తాను చూడండి. సో ఇక్కడ నాకు ఈ వోల్టేజ్ అన్నప్పుడు సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎగ్జిస్ట్ అయిన వోల్టేజ్ వచ్చి 7.22. సో కాబట్టి ఆ వోల్టేజ్ ఇక్కడ ఇండికేట్ చేసుకుంటాను. సో ఎంత దాని వాల్యూ అంతే ఇక్కడ 7.22. ఓకే. ఈ లూప్ నేను ఏం చేస్తాను, కేవీఎల్ అనేది అప్లై చేసుకుంటాను. సో కేవీఎల్ అప్లై చేసినప్పుడు ఇక్కడ నాకేమవుతుందంటే ఇక్కడ అంటే ఈ వోల్టేజ్ V అంటే 7.22 అనేది ఎక్కడైతే నేను ప్లస్ మైనస్ ఇండికేట్ చేశానో అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎగ్జిస్ట్ అయింది అని, అంటే ఈ 2 నోడ్స్ మిడిల్లో నాకు ఎగ్జిస్ట్ అయిన వోల్టేజ్ వచ్చేసరికి 7.22. అదేవిధంగా ఆ లూప్లో పాస్ అయ్యే కరెంట్ వచ్చేసరికి షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది పాస్ అవుతుంది అక్రాస్ దేని గుండా 10 ఓమ్స్ గుండా. సో కాబట్టి ఇప్పుడు కేవీఎల్ అప్లై చేసుకుంటే సో అప్లై కేవీఎల్. సో కేవీఎల్ అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ నాకేమవుద్దంటే ఇక్కడ సో చూడండి ఇక్కడ ఒకసారి. సో ఇక్కడ నాకు ఇదేమవుద్దంటే ఈ యొక్క కరెంట్ ఏదైతే ఉందో షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది, ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది ఇనిషియల్గా మైనస్ టర్మినల్కి ఎంటర్ అవుతుంది. ఇదంతా ఏంటిది మనం తీసుకున్న వోల్టేజ్ ఎంత దాని వాల్యూ 7.22. సో కాబట్టి ఇనిషియల్గా స్టార్టింగ్ మైనస్ టర్మినల్కి ఎంటర్ అవుతుంది, దాని యొక్క వోల్టేజ్ వాల్యూ 7.22. నెక్స్ట్ దేంట్లోకి ఎంటర్ అవుతుంది 10 యాంపియర్స్. ఆ 10 యాంపియర్స్లో పాస్ అయ్యే కరెంట్ ఏంటి ఐఎస్సి. అక్కడ వోల్టేజ్ డ్రాప్ ఏం రాసుకుంటాం 10 ఇంటూ ఐఎస్సిగా రాసుకుంటాం. సో దట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. అంటే రెండు టెర్మినల్స్ ఏదైతే ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి దాన్ని ఇక్కడ ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకేమొస్తుందంటే సో మైనస్ 7.22 ప్లస్ 10 ఇంటూ ఐఎస్సి ఈక్వల్ టు 0. సో దీని నుంచి 10 టైమ్స్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఈక్వల్ టు 7.2. సో దీని నుంచి షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఈక్వల్ టు 7.22 డివైడెడ్ బై 10. అంటే ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ కరెంట్ వాల్యూ సో నాకు ఎంత వస్తుందంటే ఇది సో ఇక్కడ చూడండి షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఈక్వల్ టు 0.722 యాంపియర్స్. ఇది నాకు వచ్చే షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాం, షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, నార్టన్స్ ఈక్వివాలెంట్ కావాలంటే రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కోవాలి. సో అంటే నార్టన్స్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ 2 నార్టన్స్ ఈక్వివాలెంట్ వాల్యూ కనుక్కుంటాం. అంటే సో నార్టన్స్ రెసిస్టెన్స్. ఈ యొక్క నార్టన్స్ రెసిస్టెన్స్ కావాలి అంటే మనకున్న కండిషన్స్ ఏంటంటే ఎలాగైతే థెవెనిన్ రెసిస్టెన్స్ చేసేటప్పుడు మనం కండిషన్స్ అప్లై చేసామో సేమ్ కండిషన్స్ ఇక్కడ అప్లై చేస్తాం. అంటే వోల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తాం షార్ట్ సర్క్యూట్ చేస్తాం. అదే కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు దీన్ని ఏం చేస్తాం ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో కాబట్టి మనకి ఇచ్చిన నెట్వర్క్లో కరెంట్ సోర్స్ ఉన్నదాన్ని ఓపెన్ సర్క్యూట్, వోల్టేజ్ సోర్స్ ఉన్నదాన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం.
సో కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇది షార్ట్ సర్క్యూట్. సో దీని వాల్యూ ఎంత 3. అదేవిధంగా దీని వాల్యూ 6. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 10 ohms. ఇది ఏ టెర్మినల్, ఇది ఎలాగో ఓపెన్ సర్క్యూట్. సో ఇది బి టెర్మినల్. అక్రాస్ ఈ టెర్మినల్ దగ్గర మనం ఏం కనుక్కోవాలా, ఆర్ నార్టన్స్ అన్న, ఆర్ థెవెనిన్స్ అన్న, ఆర్ ఈక్వివలెంట్ అన్న ఒకటే. ఓకే, అక్రాస్ ఏ అండ్ బి టెర్మినల్ దగ్గర ఇది కనుక్కోవాలి. సో ఇప్పుడు నాకేమవుద్దంటే ఇక్కడ, సో ఏదైతే ఈ 3 ohms 6 ohms ఉన్నాయో ఈ రెండు ఎలా కనెక్ట్ అయినట్టు అంటే నాకు ప్యారల్గా కనెక్ట్ అయినట్టు. సో ప్యారల్గా కనెక్ట్ అయినట్టు. సో కాబట్టి దానికి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమవుద్దంటే నాకు, సో 3 × 6 / 3 + 6 అంటే దాని వాల్యూ ఎంత వస్తుంది నాకు 2 ohms అనేది వస్తుంది. సో కాబట్టి దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 2 ohms. ఇది 10 ohms. సో ఓపెన్ అయిందని మనకి దాంతో పని లేదు, జస్ట్ మీకు ఇండికేషన్ ఇచ్చా అంతే నేను, ఓపెన్ సర్క్యూట్ అయిందని కరెంట్ సోర్స్. సో ఇప్పుడు నాకు ఇదంతా ఏమవుద్ది, ఆర్ థెవెనిన్స్ అవుతుంది, అదే ఆర్ నార్టన్స్ అవుతుంది. సో కాబట్టి 2 రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ అయ్యి సిరీస్లో కనెక్ట్ అయినాయి కాబట్టి, సో 2 + 10 దట్ ఈక్వల్ టు 12 ohms. సో కాబట్టి దీని నుంచి ఆర్ థెవెనిన్స్ ఆర్ నార్టన్స్ ఎంత వచ్చిందంటే నాకు 12 ohms అనేది వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఏదైతే కరెంట్ సోర్స్ వచ్చిందో ఆ కరెంట్ సోర్స్ వాల్యూ ఐఎస్సి వాల్యూ ఎంత నాకు, సో అదేవిధంగా ఈ నార్టన్స్ వాల్యూ. సో వీటికి ప్యారల్లో మనం ఏం కనెక్ట్ చేస్తాం, ఫస్ట్లో ఏదైతే మనం లోడ్ రెసిస్టెన్స్ రిజెక్ట్ చేసామో దాని వాల్యూ తీసుకుంటాం. ఇదేంటిది లోడ్ రెసిస్టెన్స్. ఇందులో పాస్ అయ్యే కరెంట్ అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ ఇందులో పాస్ అయ్యే కరెంట్ కనుక్కోవాలంటే మనం కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసుకుంటాం. కరెంట్ డివిజన్ రూల్ అంటే ఏంటి, సో టోటల్ కరెంట్ ఇంటూ సో ఆపోజిట్ రెసిస్టెన్స్ బై సో టోటల్ రెసిస్టెన్స్. సో ఇది ఫార్ములా. ఓకేనా. సో కరెంట్ డివిజన్ రూల్ అంటే ఏంటంటే టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. ఇదే కండిషన్ మనం అప్లై చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది ఇచ్చాడు. మనకు వచ్చిన వాల్యూ ఎంత 0.722. అదేవిధంగా నార్టన్స్ ఈక్వివాలెంట్, సో దీని ఈక్వివాలెంట్ వాల్యూ ఎంత వచ్చింది నాకు 12 ohms. సో మనకు స్టార్టింగ్లో లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసుకున్నాం కదా, సో అది రిమూవ్ చేసుకుని కదా షార్ట్ సర్క్యూట్ చేస్తుంది. ఎంత దాని వాల్యూ అంటే 5 ohms. సో కాబట్టి 5 ohms. అయితే ఇందులో పాస్ అయ్యే కరెంట్ అనేది కనుక్కోమని చెప్పాడు. సో ఇంతకుముందు ఎట్లయితే కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసామో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాం. సో కరెంట్ ఐ ఈక్వల్ టు, సో టోటల్ కరెంట్ అన్నప్పుడు 0.722 ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ అన్నప్పుడు 12, టోటల్ అన్నప్పుడు 12 + 5. సో ఇప్పుడు నాకు టోటల్ కరెంట్ ఈక్వల్ టు 5 ohmsలో పాస్ అయ్యే కరెంట్ ఈక్వల్ టు సో 0.722 ఇంటూ 12/7. సో దీన్ని చేస్తే నాకు వాల్యూ కరెంట్ ఎంత వస్తుందంటే నాకు ఐ థింక్ 0.5096 వస్తుంది. amperes. ఇదే మనం తీసుకునే ఎలిమెంట్లో పాస్ అయ్యే కరెంట్ ఎంత అంటే 0.5096 amperes అన్నమాట. ఓకేనా. సో దీన్ని ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు అంటే మనము, సో కరెంట్ ఐ ఈక్వల్ టు 506.9 మిల్లీ యాంపియర్స్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా. సో ఇదన్నమాట వాల్యూ. సో ఇక్కడ కరెంట్ వాల్యూ ఎంత వస్తుందంటే 0.509.6 యాంపియర్స్ వస్తుంది. దీన్నే మనం ఏ రాసుకోవచ్చు అంటే 509.6 మిల్లీ యాంపియర్స్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇదన్నమాట.